రెడీ అని మనం హెచ్చరించినట్టేనండి. 1959లో భారత్కు శరణార్థిగా వచ్చారు దలైలామా. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశ్రయం ఇవ్వడం వల్లే 1962లో భారత్ చైనాల యుద్ధం వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. నిజమేనా? ఎస్ అండి. 1949లో కమ్యూనిస్టు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కమ్యూనిస్ట్ చైనా ఏర్పడింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియా అని ఒక బుక్ రాస్తారండి. ఆ బుక్లో చైనా అంటే అమితమైన ప్రేమ నెహ్రూకి. ఇది అందరూ తిడుతూ ఉంటారన్నమాట, నెహ్రూ అంటే చైనాని వేసి దొంగ దెబ్బ తీస్తుంటే కూర్చున్నారని. కానీ ఒక్కటైతే నేను సుస్పష్టంగా చెప్తాను, రెండు ఒక అద్భుతమైన సజీవ సంస్కృతులు. అటు చైనా ఇటు ఇండియా, ప్రపంచంలో రెండు సజీవ సంస్కృతులు ఇప్పటికీ ఉన్నాయంటే ఆ రెండు ఇండియా చైనాలు మాత్రమే. అంతటి సంస్కృతిని కాదని మనం ఇప్పుడు ఇండియాని చైనా ఎప్పుడు పరిస్థితుల్లో ఓడించలేదు, అదేవిధంగా చైనాని భారత్ ఎప్పుడు ఓడించలేదు. రెండు సమఉజ్జీవులు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇవి రెండు కోఆపరేట్ చేసుకోవాల్సిందే, కొట్టుకుంటే రెండింటికి నాశనమే. ఇది నెహ్రూ పాలసీ. ఎప్పటికైనా 100 సంవత్సరాల తర్వాత రెండు కోఆపరేట్ చేసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం తరంతో నెహ్రూ పాలసీని చూడకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ నెహ్రూ అక్కడ చైనాలో మావో జెడాంగ్తో అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉండేది. చౌ ఎన్లైతో అప్పుడు ఉన్న ప్రధానితో చౌ ఎన్లైతో ఫ్రెండ్షిప్ ఉండేది. చైనాని భద్రతా సమితిలోకి ఎంటర్ చేయడానికి, చైనాని అంతర్జాతీయ సమాజంలో తీసుకురావడానికి కూడా నెహ్రూ ఎంతో హెల్ప్ చేశారు, ఐసోలేటెడ్గా ఉన్న చైనాని. అలాంటి కమ్యూనిస్ట్ చైనాతో ఈయన మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేది. కానీ 1950లో మొదలైన ఈ టిబెటన్ అంటే 1950లో టిబెట్ని అది ఆక్రమించుకుంది ఇండియా, అది చైనా. దాంతో ఇండియా చైనాల మధ్య ఉన్న ఈ బఫర్ జోను ఒక దేశం నశించిపోయి చైనా డైరెక్ట్గా మనకి రెండు అటాచ్ అయిపోయింది. అక్కడ 1959లో అప్పుడు చైనాలో ఇప్పుడు టిబెట్లో ఉన్న టిబెటన్స్ ప్రభువులు, ఇప్పుడు దలైలామా ఫాలోవర్స్ ఒక అప్రైజింగ్, ఒక మూమెంట్ వచ్చింది. దాంతో 1959లో ప్రస్తుత దలైలామా ఇప్పుడు ధర్మశాలలో ఉన్న ఆయన 1959లో ఇండియాకి అజ్ఞాతంగా వచ్చేశారు. ఈ వచ్చిన ఆయనకి ఇండియా భారత ప్రధాని ఒక అద్భుతమైన అస్సాం రైఫిల్స్లో ఉన్న హరిచందర్ నరేన్ అనే ఒక హవల్దార్ని పంపించి స్వాగతం చెప్పి నెహ్రూ గారు చేయి పట్టుకుని వెళ్ళి ధర్మశాలలో ఆయనకి అన్నీ ఇచ్చి ఆయనకి రిఫ్యూజీ స్టేటస్ ఇస్తారు. అది ఎంత ధైర్యంతో కూడుకుందంటే, నేను ఒకటే చెప్తున్నానండి, నెహ్రూని అందరూ విమర్శిస్తారు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళిపోయారు, ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ వివాదంలో లేకపోతే పీఓకే లేదంటారు. కానీ ఆయన ధైర్యం ఇక్కడ చూడండి. ఒక చైనాకి కోపం తెప్పించేది అతి పెద్ద విషయం, అసలు యుద్ధం వస్తుందని తెలిసిన భారత ప్రధాని ఆయన మన బోర్డర్లో అస్సాం రైఫిల్స్ హరిచంద్ర నరేన్ ఆయన పంపించి, హవల్దార్ని పంపించి స్వాగతం పలికి మళ్ళీ ధర్మశాల తీసుకొచ్చి నెహ్రూయే చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి అప్పుడున్న సర్వేపల్లి రాధాకృష్ణ ఇండియన్ రాష్ట్రపతి కూడా ఆయన్ని ఎంతో సన్మానించి 23 సంవత్సరాల దలైలామాని అప్పట్లో ధర్మశాలలో పెట్టి పునరావాసం కల్పించారండి. అతిథి దేవో భవ అనే భారత సంస్కృతికి మూలం. దీన్ని ఒకటే చెప్తానండి, నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో బుద్ధుడు కోసం ఎంత బాగా చెప్తాడు అంటే చదివితేనే తెలుస్తుందన్నమాట. బుద్ధుడు భారత సంస్కృతికి మూలం అని అభివర్ణిస్తాడు. అలాంటి బుద్ధిజాన్ని కాపాడుతున్న టిబెటన్ రక్షించడానికి ఆయన అతిథిదేవో భవని పారిపోయి వచ్చిన దలైలామాకి, అంటే బుద్ధుడు పునర్జన్మ, రీఇన్కర్నేషన్ ఆఫ్ బుద్ధ అని నమ్మే దలైలామాకి పునరావాసం ఇస్తాడు. నిజంగా ప్రపంచంలో భారత కీర్తి రెపరెపలాడిపోయిందండి. అప్పుడు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోని, అబ్బో ఇంత పునరావాసం ఇస్తారని. అది అతిథి దేవో భవ. ఈరోజు ఇజ్రాయెల్ చెప్పింది అతిథి దేవో భవ అనుకుంటూ మా యూదులకి పునరావాసం ఇచ్చింది భారతదేశం. ప్రపంచంలో అన్ని దేశాలు తరిమితే వెస్టర్న్ కంట్రీస్ కూడా ఒక్క ఇండియాలోనే మాకు పునరావాసం లభించింది 2000 సంవత్సరాలు. కానీ జూసు బెంజమిన్ నెతన్యాహు పొగుడతాడు. అదే దారిలో చూడండి, ఇది చూస్తే అంతటి యుద్ధం వచ్చినా నెహ్రూ తగ్గలే. కాబట్టి నెహ్రూకి పునరావాసం కల్పించడం వల్ల, దలైలామాకి నెహ్రూ కల్పించడం వల్లే చైనా అది వంకగా తీసుకుని ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి 1959 నుంచి బోర్డర్ ఇష్యూలు ఒక ఇష్యూ తీసి అసలు బ్రిటిష్ ప్రభుత్వం టిబెటన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న మెక్మోహన్ లైన్ మేము అంగీకరించమని అక్కడ 4000 కిలోమీటర్ల బోర్డర్లో, అది మొత్తం ఏది వెస్టర్న్ సెక్టార్లో 2154 కిలోమీటర్లు అన్ని, మిడిల్ సెక్టార్లో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న 625 కిలోమీటర్ల బోర్డర్లు, మెక్మోహన్ అని 1140 కిలోమీటర్ల బోర్డర్ ఉన్న సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకే అది వివాదం తీసుకొచ్చి 1962లో అటాక్ చేసేసింది. దానికి వెన్నగా ఏంటంటే
టిబెటర్లో ఈ దలై లామా ద్వారా టిబెట్లో జోక్యం చేసుకుని టిబెట్ని మనకు దూరం చేస్తాని, అంటే టిబెటన్ అంటే మనం అనుకుంటాం అనమాట. టిబెటన్ ఏంటంటే సుమారు 20% భూభాగం అనమాట, 12 లక్షల చదరపు కిలోమీటర్లతో ఉంటుంది చైనాలో. అంతటి భూభాగాన్ని దూరం చేసేస్తాని కమ్యూనిస్టు చైనా కక్ష కట్టి వంక పెట్టి మన మీద ఏకిసి ఆక్షయ చైన్లో 37,000 చదరపు కిలోమీటర్ని ఆ విధంగా లాక్కుని అరుణాచల్ ప్రదేశ్ మాదే అని ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటుంది. అంటే దీనికి అంతటికీ కారణం మనం అతిథి దేవోభావ అని భారత సంస్కృతికి ఒక మూలమైన బుద్ధిజానికి కాపాడుతున్న టిబెటన్ పీపుల్ అయిన దలై లామాకి మనం పునరావాసం కల్పించడమే చైనా భారత్ మీద యుద్ధం చేసిందన్న దానికి అతిపెద్ద కారణం అండి. ఇప్పటికీ దానికి భయం ఏంటంటే టిబెటన్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకుంటే, ఎందుకంటే టిబెట్ వ్యవహారంలో భారత జోక్యం చేసుకోవడం మొదలు పెడితే టిబెట్ 2 నిమిషాల్లో చైనా నుంచి మనకు వచ్చేస్తుంది. ఆ వ్యవహారాన్ని చైనాకి తెలుసు, ఎందుకంటే బుద్ధిజం మన కల్చర్ ఎంత బలమైందో. కాబట్టి అది భయపడుతుంది, అందుకే యుద్ధం చేసింది. అయినా నెహ్రూ యుద్ధంలో ఎంతటి వచ్చినా దలై లామాకి పునరావాసం కల్పించారు. అప్పటి నుంచి ప్రతి ప్రధాని ఇప్పుడు మోడీ వారికి ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాలు వెనక్కి కూడా తీయలేదండి. దలై లామాకు నెహ్రూ అప్పుడు ఆశ్రయం